వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ గంజే అమరేందర్. ఈ వీడియోలో పేర్ ఆఫ్ లీనియర్ ఈక్వేషన్స్ ఇన్ టూ వేరియబుల్స్ అనే చాప్టర్ నుంచి ప్రీవియస్ పాల్ సెట్ నందు అడిగిన ప్రాబ్లమ్స్కి సొల్యూషన్ చూద్దాం. ముందుగా ఇక్కడ ఈ చాప్టర్లోని ఇంపార్టెంట్ కాన్సెప్ట్ మొత్తం ఇక్కడ రాయడం జరిగింది. స్టూడెంట్స్, ఈ కాన్సెప్ట్ మీరు ఒకసారి చదవండి, నోట్ చేసుకోండి. ఈ కాన్సెప్ట్ మీద మంచి నాలెడ్జ్ ఉంటేనే మనము ఏ ప్రాబ్లం ఈజీగా చేయగలుగుతాం. ఓకేనా? సో ఫస్ట్ చూద్దాం. a1x plus b1y plus c1 is equal to 0 and a2x plus b2y plus c2 is equal to 0 ఫార్మ్ ఏ పేర్ ఆఫ్ లీనియర్ ఈక్వేషన్స్. ఓకేనా? అయితే దీన్ని పేర్ ఆఫ్ లీనియర్ ఈక్వేషన్స్ అన్న దగ్గర నేను PLE అని రాస్తాను. ఓకేనా? నెక్స్ట్, ద గ్రాఫ్ ఆఫ్ ఏ లీనియర్ ఈక్వేషన్స్ ఇన్ టూ వేరియబుల్ ఈజ్ ఏ స్ట్రేట్ లైన్. మనము లీనియర్ ఈక్వేషన్కి గ్రాఫ్ గీస్తే టూ వేరియబుల్స్లో ఉన్న లీనియర్ ఈక్వేషన్ గ్రాఫ్ గీస్తే ఏమొస్తుంది? మనకు స్ట్రేట్ లైన్ వస్తుంది. మనకు ఇది గతంలో ఒక ఎంట్రన్స్ ఎగ్జామ్లో కూడా అడిగింది. ద గ్రాఫ్ ఆఫ్ లీనియర్ ఈక్వేషన్ టూ వేరియబుల్ ఈజ్ ఏ డాష్ అంటే స్ట్రేట్ లైన్. ఓకేనా? వెన్ టూ లైన్స్ ఆర్ డ్రాన్ ఇన్ ద సేమ్ ప్లేన్. ఒకవేళ మనము టూ లైన్స్ని ఒకే ప్లేన్లో తీసుకున్నట్లయితే అవి ఎలా ఉంటాయి? ద టూ లైన్స్ మే బీ ఇంటర్సెక్ట్ ఎట్ వన్ పాయింట్. ఈ విధంగా ఇంటర్సెక్ట్ చేసుకుంటే ఒక వన్ పాయింట్ దగ్గర అప్పుడు ఆ లైన్స్ ఏమంటాం? ఇంటర్సెక్టింగ్ లైన్స్ అంటాం. నెక్స్ట్, టూ లైన్స్ మే నాట్ ఇంటర్సెక్ట్ అంటే ఒకదానికొకటి కలవకుండా, అంటే దాని అర్థం ఏంది? దే ఆర్ ప్యారలల్ అని అర్థం. దానికి సొల్యూషన్ అనేది ఉండవు ఆ లైన్స్కి. ఓకేనా? నెక్స్ట్, ద టూ లైన్స్ మే బీ కో ఇన్సిడెంట్ అంటే ఏమవుతుంది? రెండు లైన్స్ కూడా సేమ్ అని అర్థం. దాని అర్థం మేబీ ద టూ లైన్స్ మే బీ కో ఇన్సిడెంట్. ఓకేనా? ఇక్కడ టూ లైన్స్ మే బీ ఇంటర్సెక్ట్ ఎట్ వన్ పాయింట్ అన్నప్పుడు యూనిక్ సొల్యూషన్ ఉంటుంది. ఈ లైన్స్ ఏమంటాం అంటే ఇంటర్సెక్టింగ్ లైన్స్ అంటాం. ఓకేనా? ఇక్కడ చూడండి, ద టూ లైన్స్ మే నాట్ ఇంటర్సెక్ట్, దే ఆర్ ఇంటర్సెక్ట్ అంటే దే ఆర్ లైన్స్ ఏంటి? ప్యారలల్ అనమాట. ఈ టూ లైన్స్కి సొల్యూషన్ ఉండదు. నో సొల్యూషన్, హ్యాజ్ నో సొల్యూషన్. ఇక్కడ ది టూ లైన్స్ మే బీ కో ఇన్సిడెంట్ అంటే ఇక్కడ ఏమంటామంటే ఇక్కడ ఇన్ఫైనైట్ మెనీ సొల్యూషన్స్ ఉంటాయి అన్నమాట. ఓకేనా? ఇక్కడ రిలేషన్షిప్ బిట్వీన్ కోఎఫిషియంట్స్ అండ్ నేచర్ ఆఫ్ సిస్టమ్ ఆఫ్ ఈక్వేషన్స్ చూసినట్లయితే మనము ఆ టూ ఇక్కడ a1x plus b1y plus c1 is equal to 0, a2x plus b2y plus c2 is equal to 0 అనే పేర్ ఆఫ్ లీనియర్ ఈక్వేషన్స్ అనుకున్నాం కదా. అవి a1/a2 ఈజ్ నాట్ ఈక్వల్ టు b1/b2 అనుకోండి. ఏమవుతుందంటూ ఆ ఈక్వేషన్ కన్సిస్టెంట్ అండ్ ఇండిపెండెంట్. ఆ ఈక్వేషన్స్కి యూనిక్ సొల్యూషన్ ఉంటుందన్నమాట. మనకు టూ ఈక్వేషన్స్ ఇస్తాడు పేర్ ఆఫ్ లీనియర్ ఈక్వేషన్స్ ఇన్ టూ వేరియబుల్స్ లాగా టూ ఈక్వేషన్స్ ఇస్తాడు. ఏవైనా ఎనీ టూ ఈక్వేషన్స్ ఇలా ఇక్కడ టూ ఈక్వేషన్స్ ఇచ్చి నేచర్ ఆఫ్ ద ఈక్వేషన్స్ అని అంటాడు. అంటే మనం ఇలా వీటి యొక్క కోఎఫిషియంట్స్ని ద్వారా మనం చెప్తామన్నమాట వాటి యొక్క నేచర్ని. a1/a2 ఈజ్ నాట్ ఈక్వల్ టు b1/b2 వచ్చింది అనుకోండి. అంటే ఏంటి? గివెన్ ఈక్వేషన్స్ ఆర్ కన్సిస్టెంట్ అండ్ ఇండిపెండెంట్ యూనిక్ సొల్యూషన్ అనమాట. అంటే యూనిక్ సొల్యూషన్ అంటే ఏంటి? అప్పుడు అవి వాటి యొక్క గ్రాఫ్ గీస్తే ఎలా ఉంటుంది అంటే ఇంటర్సెక్టింగ్ లైన్స్ అనమాట. అవి ఇంటర్సెక్టింగ్ లైన్స్ ఇంటర్సెక్టింగ్ ఎట్ వన్ పాయింట్ అనమాట. ఆ పాయింటే దానికి సొల్యూషన్ అవుతుంది. నెక్స్ట్, a1/a2 ఈజ్ ఈక్వల్ టు b1/b2 బట్ నాట్ ఈక్వల్ టు c1/c2 అయింది అనుకోండి. అయితే ఇన్కన్సిస్టెంట్ అండ్ ద గివెన్ ఈక్వేషన్ ప్యారలల్ అనమాట. ఒకదానికి ప్యారలల్గా ఉంటాయి, సమాంతరంగా ఉంటాయి. అప్పుడు ఆ ఈక్వేషన్స్కి నో సొల్యూషన్ అనేది ఉండదు. ఓకేనా? నెక్స్ట్, థర్డ్ పాయింట్, a1/a2 ఈజ్ ఈక్వల్ టు b1/b2 ఈజ్ ఈక్వల్ c1/c2. ఇక్కడ కూడా ఈక్వేషన్స్ని కన్సిస్టెంట్ అంటాం అండ్ డిపెండెంట్ అంటాం. ఇన్ఫైనైట్ మెనీ సొల్యూషన్స్ అంటే ఇక్కడ వాటి యొక్క ఈక్వేషన్స్ ఎలా ఉంటాయి? కోఇన్సిడెంట్. a1/a2 ఈజ్ ఈక్వల్ టు b1/b2 ఈజ్ ఈక్వల్ c1/c2 అయితే కన్సిస్టెంట్ అండ్ డిపెండెంట్ కోఇన్సిడెంట్ అనమాట. వాటి యొక్క గ్రాఫ్ మనం తీసుకున్నట్లయితే కోఇన్సిడెంట్ లైన్స్ అనమాట అవి. ఓకేనా? తర్వాత వాటికి ఎన్ని సొల్యూషన్స్ ఉంటాయంటే ఇన్ఫైనైట్ మెనీ సొల్యూషన్స్. ఓకే, ఇక్కడ మనము TS పాలిసెట్ 2020 ప్రాబ్లం చూడడానికి ముందు ఇక్కడ ఈ కాన్సెప్ట్ అన్నిటి మీద బాగా స్టూడెంట్స్ మీరు 1-2 సార్లు చదవాలి. ఇక్కడ ఉన్న ఈ కాన్సెప్ట్ ఇది ఉంది కదా, ఈ 3 పాయింట్స్ ఏదైతే ఉందో ఈ పాయింట్స్ మీదనే ఎగ్జామ్లో ఎక్కువగా అడగడం జరుగుతుంది. కన్సిస్టెంట్, ఇన్కన్సిస్టెంట్. కన్సిస్టెంట్ అయితే యూనిక్ సొల్యూషన్ ఆర్ ఇన్ఫైనైట్ మెనీ సొల్యూషన్. ఓకేనా? ఇక్కడ ఇన్కన్సిస్టెంట్ a1/a2 ఈజ్ ఈక్వల్ b1/b2 మీన్స్ ద లైన్స్ ఆర్ ప్యారలల్. ఓకేనా? నో సొల్యూషన్ అప్పుడు. ఓకే, ఇప్పుడు ఫస్ట్ ప్రాబ్లం చూద్దాం. TS పాలిసెట్ 2020. ఇక్కడ మనం ప్రాబ్లమ్స్ మ్యాక్సిమం కూడా ఈ చాప్టర్ నుంచి అన్నీ కూడా ఆప్షన్స్ వెరిఫికేషన్ ద్వారానే సొల్యూషన్ చేయడం కన్నా ఆప్షన్స్ వెరిఫికేషన్ ద్వారా వెళ్ళడం ఈజీగా ఉంటుంది. అంటే మనకు టైం కూడా సేవ్ అవుతుంది. ఓకేనా? చూద్దాం. ఇఫ్ 5, 2 ఈజ్ ద సొల్యూషన్ ఆఫ్ 2x + 5y = 20, ax - by = 0 దెన్ a, b అని ఇవ్వడం జరిగింది.
సో ఫస్ట్ వన్ 2,5, సెకండ్ వన్ 5,2, థర్డ్ ఆప్షన్ -2,5, ఫోర్త్ ఆప్షన్ -5,2. ఓకేనా? ఫస్ట్ క్వశ్చన్ అర్థం కావాలి ఏంటి, ఈ 5,2 ఈజ్ ద సొల్యూషన్ ఆఫ్ దీస్ 2 ఈక్వేషన్స్ అన్నాడు. ఓకేనా? దీస్ 2 ఈక్వేషన్స్ అంటే ఏంది, ఈ ఈక్వేషన్ సాటిస్ఫై చేస్తుంది అనమాట. ఎక్స్ ప్లేస్లో 5, వై ప్లేస్లో 2 తీసుకుంటే మనకేమొస్తుంది, 0 వస్తుంది అనమాట వాల్యూ. అంటే రైట్ సైడ్లో ఈజ్ ఈక్వల్ టు రైట్ సైడ్ ఏముంటే ఆ వాల్యూ లెఫ్ట్ సైడ్ కూడా అదే వస్తుంది. చూద్దాం మరి ఇప్పుడు మనం ఏ కామా బి వాల్యూస్ ఫైండ్ అవుట్ చేయాలి మనం. కాబట్టి ఇది 5,2 ఈజ్ ద సొల్యూషన్ ఆఫ్ దిస్ ఈక్వేషన్ కదా. ఓకేనా? చూద్దాం. ఏ ఇంటూ 5 ఎక్స్ ప్లేస్లో 5 రాస్తున్నా, మైనస్ బి ఇంటూ వై ప్లేస్లో 2 రాస్తుంది, ఈజ్ ఈక్వల్ టు 0. చూడండి 5a మైనస్ 2b ఈజ్ ఈక్వల్ టు 0. చూడండి ఇక్కడ మరి ఏ వాల్యూ ఏం అవుతుంది, బి వాల్యూ ఏమవుతుందో చూసుకోండి. 0 రావాలంటే సబ్స్టిట్యూట్ చేయండి. ఇప్పుడు చూడండి, సపోజ్ ఫస్ట్ ఆప్షన్ వెరిఫై చేద్దాం. ఓకేనా? ఏ ఈజ్ ఈక్వల్ టు 2, 10 అవుతుంది. బి ఈజ్ ఈక్వల్ 5, 10 మైనస్ 10, 0నేగా రైట్ సైడ్ వాల్యూ వచ్చేసింది కదా. సో ఇది సొల్యూషన్ అవుతుంది. ఏది, ఫస్ట్ వన్ 2,5 ఈజ్ ద అంటే ఫస్ట్ ఆప్షన్. ఓకేనా స్టూడెంట్స్? ఇక్కడ మనం చాలా వరకు ఈ చాప్టర్లోని అన్నిటి కూడా మనం వెరిఫికేషన్ ద్వారానే వెళ్ళాలి. ఓకే, ఇక్కడ నేను ఫస్ట్ ఏం చేసిన 5,2 అనేది ఇది సొల్యూషన్ కదా దీనికి. సో 5a మైనస్ 2b ఈజ్ ఈక్వల్ 0 అని రాసుకున్నాను. ఇప్పుడు ఏ కామా బి వాల్యూస్ ఫైండ్ అవుట్ చేయడం కోసం ఇందులో వెరిఫై చేసిన. ఏ దగ్గర 2 తీసుకున్నా, ఏ ఈజ్ ఈక్వల్ 2, బి ఈజ్ ఈక్వల్ 5 సాటిస్ఫై చేస్తుంది కదా. 5 2 is 10, 2 5 is 10, 10 minus 10 0. కాబట్టి ఇది ఆన్సర్ అవుతుంది. ఒకవేళ ఏ దగ్గర 5 రాసినాం అనుకోండి, బి దగ్గర 2 రాసినాం అనుకోండి, 25 మైనస్ 4, 24 వస్తుంది. 24 ఈజ్ ఈక్వల్ 0నా? నో, కాదు. -2,5 అనుకో, ఇవి ఏది కాదు. ఇక మనం ఏవి వెరిఫై చేయాల్సిన అవసరం లేదు. సో ఫస్ట్ ఆప్షన్ తీసుకోవాలి. నెక్స్ట్ సెకండ్ ప్రాబ్లం. ఇఫ్ ద సిస్టమ్ ఆఫ్ ఈక్వేషన్స్ x minus y is equal 1, ax plus y is equal to 2 has unique solution. Then unique solution means మనము ఏమన్నా a1/a2 is not equal to b1/b2 కదా. a1/a2 is not equal to b1/b2. a1x plus b1y plus c1 is equal to 0 అంటే a1 means x coefficient, b1 means y coefficient. ఓకేనా? c1 అనేది కాన్స్టెంట్, a2 మీన్స్ సెకండ్ ఈక్వేషన్లో x కోఎఫిషియంట్, b2 మీన్స్ y కోఎఫిషియంట్, c2 అంటే కాన్స్టెంట్ రెండో ఈక్వేషన్లో. ఓకేనా? అది మనం డిఫైన్ చేసుకోవాలి. ఇక్కడ a1 b1 c1 అనేవి రియల్ నెంబర్స్. ఓకేనా స్టూడెంట్స్? చూడండి ఇక్కడ హ్యాస్ యూనిక్ సొల్యూషన్. సో మరి ఏ వాల్యూ ఏమవుతుంది అన్నాడు. యూనిక్ సొల్యూషన్ అంటే మనకేంటి కండిషన్, a1/a2 ఈజ్ నాట్ ఈక్వల్ టు b1/b2 అయినప్పుడే కదా. అంటే a1/a2 ఈజ్ నాట్ ఈక్వల్ టు b1/b2 అని అర్థం. యూనిక్ సొల్యూషన్ గివెన్ కాబట్టి, సో దీని నుంచి a1 అంటే ఎక్స్ ఫస్ట్ ఈక్వేషన్లో ఎక్స్ కోఎఫిషియంట్ a1 బై a2 సెకండ్ ఈక్వేషన్లో ఎక్స్ కోఎఫిషియంట్ a ఈజ్ నాట్ ఈక్వల్ టు b1 ఫస్ట్ ఈక్వేషన్లో y కోఎఫిషియంట్ b1, b2 సెకండ్ ఈక్వేషన్లో y కోఎఫిషియంట్ 1. చూడండి క్రాస్ మల్టిప్లై చేస్తే ఏమవుతుంది, 1/a ఈజ్ నాట్ ఈక్వల్ టు -1 అంటే a ఈజ్ నాట్ ఈక్వల్ టు -1. చూడండి ఇక్కడ ఏ ఈజ్ ఈక్వల్ 1 ఉంది, ఏ ఈజ్ ఈక్వల్ -1 ఉంది, ఏ ఈజ్ నాట్ ఈక్వల్ 1 ఉంది, ఏ ఈజ్ నాట్ ఈక్వల్ టు -1 ఉంది. అంటే మనకు ఆప్షన్ ఏమవుతుంది, ఏ ఈజ్ నాట్ ఈక్వల్ -1 అంటే ఫోర్త్ ఆప్షన్. ఓకేనా? యాజ్ యూనిక్ సొల్యూషన్ అన్నాడు. మనకు ఇక్కడ రిలేషన్షిప్ గుర్తుపెట్టుకోవాలి, నేచర్ ఆఫ్ దాని నుంచి ఇక్కడ ఉంది కదా. ఈ a1/a2 ఈజ్ నాట్ ఈక్వల్ టు b1/b2 దాని నుంచి మనం ఏం ఫైండ్ అవుట్ చేసినాం, ఈ వాల్యూ ఏ వాల్యూ ఫైండ్ అవుట్ చేసినాం. నెక్స్ట్ థర్డ్ ప్రాబ్లం. x plus y is equal to √3, x minus y is equal to 0. దెన్ x వాల్యూ వెరీ సింపుల్, యాడ్ చేయండి, y క్యాన్సిల్ అవుతుంది, x వాల్యూ వస్తుంది. యాడ్ చేస్తే ఏమవుతుంది, y క్యాన్సిల్, x plus x 2x is equal to √3, 2x is equal to √3 వస్తుంది, x is equal to √3/2. ఓకేనా స్టూడెంట్? ఈ రెండు ఈక్వేషన్స్ ఇచ్చిండు, x వాల్యూ అడిగిండు. ఇక్కడ ప్లస్ y అయింది, మైనస్ y అయింది, యాడ్ చేస్తే అవుతుంది క్యాన్సిల్, x plus x 2x is equal to √3 plus 0 అంటే 2x is equal to √3, x is equal to √3/2. దట్ ఈస్ third option. Now fourth problem. For the equation 2019x plus 2020y is equal to 4040, when x is equal to 0 the value of y ఇవ్వడం జరిగింది. ఓకేనా? సింపుల్, x ఈక్వల్ 0 రాస్తే ఏమవుతుంది, x వాల్యూ అనేది ఈ టర్మ్ అనేది ఉండదు. ఇది అంటే అప్పుడు ఏమవుతుంది, 2020 into y is equal 4040, 2021 సార్ 2022 సార్ y వాల్యూ ఎంత వస్తుంది, 2. సింపుల్, ఈ వాల్యూ ఏమో 0, 2019 into 0, x వాల్యూ 0 ఉంటుంది కదా, 2020
20 into y is equal 4040. Y is equal to simple problem by 20 ఎంత వస్తుంది 2 y is equal to 2. Y is equal to 2 means that is fourth option. Okay, next fifth problem. Solution of the equations 7x plus 5y is equal to 12, 5x minus 7y is equal to minus 2 is not equal to కింద వాళ్ళు ఏది సొల్యూషన్ కాదు. ఇందులో ఒకటి మాత్రం కాదనమాట. అంటే ఇందులో ఉన్న 4 ఆప్షన్స్లో 3 అనేవి సొల్యూషన్స్ అవుతాయి, ఒకటి మాత్రం కాదు. చూడండి ఇక్కడ -22/20 ఉంది, 14/14 ఉంది. అంటే దీన్ని క్యాన్సిల్ చేసి ఇది 1 1 అంటే 14 1 క్యాన్సిల్ అవుతుంది, 1 వస్తుంది. ఇక్కడ 21 22 1 క్యాన్సిల్ అయితే 1 వస్తుంది. అంటే దీని వాల్యూ ఎంత -1, 1. దీనికి 33 1 44 1 44 1 ఇది ఏమవుతుంది 1, 1. నెక్స్ట్ ఇది 77 1 77 1 క్యాన్సల్, ఇది కూడా క్యాన్సల్. ఇక్కడ ఏముంటుంది ఇది కూడా 1 1, 1. చూడండి ఇక్కడ ఇది ఇవన్నీ సేమ్ ఉన్నాయి 3, ఇది ఒక్కటే -1, 1 అనేది డిఫరెంట్ ఉంది. అంటే ఇది సొల్యూషన్ కాదు. ఓకేనా, ఇది సొల్యూషన్ ఆఫ్ ద ఈక్వేషన్స్ ఈజ్ నాట్ ఈక్వల్ టు, దీని యొక్క సొల్యూషన్ ఏ కాదు అంటున్నాడు. చూడండి 1, 1 అన్నీ కూడా 1, ఎక్స్ ప్లస్లో 1 రాయండి 7, 5 వై ప్లస్లో 1 రాయండి 7 + 5 12 ఈక్వల్ అయిపోయింది. తర్వాత ఇక్కడ 1 రాయండి ఎక్స్ ప్లస్లో 5, ఇది 1 రాయండి వై ప్లస్లో 7, 5 - 7 -2 1, ఇవన్నీ సొల్యూషన్స్ అవుతున్నాయి. ఇది కాదు కాబట్టి ఫస్ట్ ఆప్షన్ అనేది తీసుకోవాలి. ఓకేనా స్టూడెంట్స్, ఈ విధంగా ఈ ప్రాబ్లమ్స్ అన్నీ కూడా చాలా ఈజీ ఉంటాయి. మనము ప్రతిదీ మనం ఆన్సర్స్ చూసుకోవాలి, వెరిఫికేషన్ చేసుకోవాలి, చెక్ చేసుకోవాలి. మనం మినిమం కాన్సెప్ట్ అనేది తెలిస్తే మనం ఇందులో నుంచి ఏ ప్రాబ్లం వచ్చినా కూడా ఈజీగా చేయొచ్చు స్టూడెంట్స్. ఓకేనా. నో 6th ప్రాబ్లం టీఎస్ పాలిసెట్ 2019 నందు అడగడం జరిగింది. నేచర్ ఆఫ్ ద ఈక్వేషన్స్ 4/3 into x plus 2y is equal 8 and 2x plus 3y is equal 12 ఈజ్. మనం నేచర్ ఆఫ్ ద ఈక్వేషన్ చెప్పడం కోసం మనం ఏం ఫైండ్ అవుట్ చేయాలి, a1/a2 b1/b2 c1/c2 వాల్యూస్ ఫైండ్ అవుట్ చేసి అవి మొత్తం టోటల్ ఈక్వల్ వస్తేనేమో ఏమని చెప్తాము, కన్సిస్టెంట్ అండ్ డిపెండెంట్ అని. ఫస్ట్ 2 ఈక్వేట్ అనుకోండి, a1/a2 ఈజ్ ఈక్వల్ b1/b2 బట్ నాట్ ఈక్వల్ c1/c2 అయితే ఇన్కన్సిస్టెంట్ ప్యారలల్ లైన్స్ అని, నో సొల్యూషన్ అని. తర్వాత a1/a2 వాల్యూ ఈజ్ నాట్ ఈక్వల్ టు b1/b2 అంటే కన్సిస్టెంట్, ఇండిపెండెంట్ అండ్ యూనిక్ సొల్యూషన్ ఉంటుంది. ఆ లైన్స్ ఎలా ఉంటాయి, ఇంటర్సెక్టింగ్ లైన్స్. ఓకేనా. మనం ఇయర్ a1/a2 వాల్యూ, b1/b2 వాల్యూ, c1/c2 వాల్యూ ఫైండ్ అవుట్ చేద్దాం. a1/a2 ఇక్కడ నేను ఈ ఈక్వేషన్ ఏం చేస్తున్నానంటే చూడండి 3తో మల్టిప్లై చేస్తున్నాను. ఫస్ట్ ఈక్వేషన్ మనకు సింపుల్గా ఉండడం కోసం 3తో మల్టిప్లై చేస్తే ఫస్ట్ ఈక్వేషన్ ఏమైపోతుంది, 4x బై 3 ఉంది కదా క్యాన్సిల్ అయిపోతుంది, 6y ఈజ్ ఈక్వల్ 24 అవుతుంది. 8 3 24 కదా, బోత్ సైడ్స్ 3తో మల్టిప్లై చేసేసిన మనం సింపుల్గా ఉండడం కోసం. నెక్స్ట్ సెకండ్ ఈక్వేషన్ యాజ్ ఇట్ ఈస్ 2x + 3y ఈజ్ ఈక్వల్ 12 యాజ్ ఇట్ ఈస్ తీసుకున్నాం. చూడండి ఈ ఈక్వేషన్ని 2తో మల్టిప్లై చేస్తే ఈ ఈక్వేషన్ వస్తుందా లేదా చూడండి. ఒక 2 ఈక్వేషన్స్లో ఒక ఈక్వేషన్ ఏదైనా నెంబర్తో మల్టిప్లై చేస్తే సెకండ్ ఈక్వేషన్ వచ్చిందంటే అవేంటి, కన్సిస్టెంట్ అండ్ డిపెండెంట్ అనమాట. అంటే ఇన్ఫైనైట్ మెనీ సొల్యూషన్స్ ఉంటాయి. ఆ ఈక్వేషన్స్ అనేవి వేరు కాదు, ఈ రెండు ఒకటే అని అర్థం. ఓకేనా. అంటే వీటి గ్రాఫ్ గీస్తే కోఇన్సిడెంట్ అయితే సింపుల్గా మనం ఈక్వేషన్ చూసి చెప్పొచ్చు. ఇప్పుడు ఈ ఈక్వేషన్ని 2తో మల్టిప్లై చేసినాం అనుకోండి, 2తో మల్టిప్లై చేస్తే 4x, 2తో మల్టిప్లై చేస్తే 6y, 12 × 2 24. కాబట్టి ఇలా ఉన్నట్లయితే ఏంటి, కన్సిస్టెంట్ అండ్ డిపెండెంట్ అంటే ఆన్సర్ ఏమవుతుంది, ఫస్ట్ ఆప్షన్ అవుతుంది. చూడండి కావాలనుకుంటే మనం a1/a2 వాల్యూ ఫైండ్ అవుట్ చేద్దాం. a1/a2 వాల్యూ ఏమవుతుంది 4/2 ఈజ్ ఈక్వల్ 2. చూడండి b1/b2 6/3 3 1 3 2 అంటే 2 c1/c2 c1 వాల్యూ 24, c2 వాల్యూ 12 12 12 అంటే therefore ఏమని రాయొచ్చు, a1/a2 ఈజ్ ఈక్వల్ టు b1/b2 ఈజ్ ఈక్వల్ టు c1/c2. మనము a1/a2 ఈజ్ ఈక్వల్ b1/b2 ఈజ్ ఈక్వల్ c1/c2 దెన్ ద గివెన్ ఈక్వేషన్స్ ఆర్ కన్సిస్టెంట్ అండ్ ఇండెంట్. ఇంకేమైనా కోఇన్సిడెంట్ లైన్స్ అనమాట, అవి గ్రాఫ్ గీస్తే మళ్ళీ ఇన్ఫైనైట్ మెనీ సొల్యూషన్స్. సో హియర్ ఏంటి, కన్సిస్టెంట్, డిపెండెంట్. సో ఫస్ట్ ఆప్షన్ ఈజ్ ద ఆన్సర్. నెక్స్ట్ ప్రాబ్లమ్ 7th ప్రాబ్లం. ఇఫ్ ద సిస్టమ్ ఆఫ్ ఈక్వేషన్స్ x + 2y ఈజ్ ఈక్వల్ 5 and 3x + ky + 15 ఈజ్ ఈక్వల్ టు 0 హ్యాస్ నో సొల్యూషన్.
హ్యాస్ నో సొల్యూషన్ మీన్స్ a1/a2 ఈజ్ ఈక్వల్ టు b1/b2 అనమాట. యాజ్ యూనిక్ సొల్యూషన్ అంటేనేమో a1/a2 ఈజ్ నాట్ ఈక్వల్ టు b1/b2. ఇక్కడ ఏమంటున్నాం, హ్యాస్ నో సొల్యూషన్ లేదు అన్నప్పుడు ఏది తీసుకోవాలి, ఇదే కదా, a1/a2 ఈజ్ ఈక్వల్ టు b1/b2 అనమాట. అంటే నో సొల్యూషన్ అంటే ఇన్కన్సిస్టెంట్ అండ్ ప్యారలల్ లైన్స్ అనమాట అవి. నో సొల్యూషన్ ఈ పాయింట్ తీసుకోవాలి. a1/a2 ఈజ్ ఈక్వల్ టు b1/b2 అని తీసుకోవాలి. a1 1, a2 3, 1/3 ఈజ్ ఈక్వల్ b1 2, b2 k. సో దీని నుంచి k వాల్యూ వస్తుంది, క్రాస్ మల్టిప్లై చేస్తే k ఈజ్ ఈక్వల్ 6. సో సెకండ్ ఆప్షన్. మనకు స్టూడెంట్స్ ఇక్కడ ఉన్న ఈ రిలేషన్షిప్ అనేది చూసారా, ఈ 3 పాయింట్స్ అనేది చాలా ఇంపార్టెంట్. వీటి మీదనే మనకు ఎక్కువ ఎగ్జామ్లు అడగడం జరుగుతుంది. నో సొల్యూషన్ హ్యాస్ గివెన్ ఈక్వేషన్, సిస్టమ్ ఆఫ్ ఈక్వేషన్ హ్యాస్ నో సొల్యూషన్ అన్నప్పుడు ఏం తీసుకోవాలి, a1/a2 ఈజ్ ఈక్వల్ b1/b2. ఇక్కడ x కోషన్ కానీ y కోషన్ కానీ ఏదో ఒక వాల్యూ ఇస్తాడు, t అని కానీ k అని కానీ ఇస్తాడు, p అని కూడా ఏదో ఒకటి ఇవ్వచ్చు. ఇచ్చేసి దాని వాల్యూ ఫైండ్ అవుట్ చేయమంటాడు. ఇక్కడ k ఇచ్చి k ఫైండ్ అవుట్ చేయమన్నాడు కాబట్టి ఈ విధంగా ఈక్వేట్ చేయాలి. a1/a2 ఈజ్ ఈక్వల్ b1/b2 తీసుకొని k వాల్యూ సింప్లిఫై చేస్తే వచ్చింది k ఈజ్ ఈక్వల్ 6. ఓకే. Now, 8th problem. If the system of equations 2x plus 3y is equal to 7 and a plus b of x plus 2a minus b of y is equal to 21 has infinite number of solutions, then equations ki infinite number of solutions unte then a comma b values. చూడండి, ఇన్ఫైనైట్ మెనీ సొల్యూషన్స్ అంటే ఏంటి, a1/a2 ఈజ్ ఈక్వల్ టు b1/b2 ఈజ్ ఈక్వల్ c1/c2 కదా. సో మనం దాని నుంచి a1/a2 వాల్యూ ఫైండ్ అవుట్ చేద్దాం. a1/a2 ఈజ్ ఈక్వల్ టు b1/b2 ఈజ్ ఈక్వల్ టు c1/c2 కదా, అన్ని సమానమే కదా. సో a1 అంటే 2, a2 అంటే a ప్లస్ b, 2/a ప్లస్ b. నెక్స్ట్ b1 అంటే y కోఎఫిషియంట్ ఫస్ట్ ఈక్వేషన్లో 3, b2 అంటే y కోఎఫిషియంట్ సెకండ్ ఈక్వేషన్లో y కోఎఫిషియంట్ 2a మైనస్ b. చూడండి, c1 అంటే 7, c2 మీన్స్ 21. చూడండి, ఇక్కడ కాన్స్టెంట్ అనేవి రెండు ఈక్వేషన్లో ఉంటే రెండు రైట్ సైడ్లోనే ఉండాలి, ఓకేనా, లేదంటే రెండు లెఫ్ట్ సైడ్లోనే ఉండి చూసుకోవాలి స్టూడెంట్స్, ఓకేనా. ఇప్పుడు చూడండి, 7 1 జా 7 3 జా మనకు c1/c2 వాల్యూ ఏమైంది, 1/3 అయింది. ఇప్పుడు ఈ వాల్యూని దీనికి ఈక్వేట్ చేద్దాం, ఒక ఈక్వేషన్ ఫామ్ అవుతుంది. మళ్ళీ దీనికి ఈక్వేట్ చేస్తే ఒక ఈక్వేషన్ వస్తుంది. అప్పుడు ఆ విధంగా రెండింటిని సాల్వ్ చేస్తే మనకి ఏమొస్తుంది, a కామా b వాల్యూస్ వస్తున్నాయి. సో డైరెక్ట్ రాస్తున్నాయి, a ప్లస్ b ఈజ్ 2/a ప్లస్ b ఈజ్ ఈక్వల్ 1/3 అంటే a ప్లస్ b ఈజ్ ఈక్వల్ క్రాస్ మల్టిప్లై చేస్తే ఏమొస్తుంది, a ప్లస్ b ఈజ్ ఈక్వల్ టు 2 3 జా 6 అండ్ 2a మైనస్ b ఈజ్ ఈక్వల్ టు దీన్ని మల్టిప్లై చేస్తే దీన్ని ఈక్వేట్ చేస్తున్నా, 2a మైనస్ b ఈజ్ ఈక్వల్ 3 3 జా 9. ఇక్కడ అర్థమైంది కదా స్టూడెంట్స్, ఓకేనా. ఫస్ట్ దీన్ని లాస్ట్ దాన్ని ఈక్వేట్ చేసి ఒక స్టెప్ డైరెక్ట్ రాసేసిన క్రాస్ మల్టిప్లికేషన్, తర్వాత సెకండ్ దాన్ని థర్డ్ దాన్ని ఈక్వేట్ చేసి క్రాస్ మల్టిప్లికేషన్, ఓకేనా. చూడండి, ఈ రెండు ఈక్వేషన్ యాడ్ చేస్తే ఏమవుతుంది, b క్యాన్సిల్ అవుతుంది, a ప్లస్ 2a ఏమవుతుంది 3a అవుతుంది, 6 ప్లస్ 9 15 అవుతుంది, 3 1 జా 3 5 జా ఏ వాల్యూ ఏమొచ్చింది 5 వచ్చింది. చూడండి, ఏ వాల్యూ 5 ఆప్షన్ ఉందా, ఉంది. సో మనము ఈ రెండిట్లో ఏదో రావడానికి అవకాశం ఉంది. a ఈజ్ ఈక్వల్ 5ని ఇందులో సబ్స్టిట్యూట్ చేద్దాం, ఓకేనా. ఇందులో సబ్స్టిట్యూట్ చేద్దాం, a ఈజ్ ఈక్వల్ 5 ఇందులో రాస్తే b వాల్యూ ఏమవుతుంది, 5 ప్లస్ b ఈజ్ ఈక్వల్ టు 6. దీని నుంచి b ఈజ్ ఈక్వల్ 6 మైనస్ 5 దట్ ఈస్ 1. b ఈజ్ ఈక్వల్ టు 1, a ఈజ్ ఈక్వల్ టు 5. మనకు ఆప్షన్ చూసుకున్నట్లయితే a ఈజ్ ఈక్వల్ 5, ఇది b ఈజ్ ఈక్వల్ -1, a ఈజ్ ఈక్వల్ 5, b ఈజ్ ఈక్వల్ 1 అంటే సెకండ్ ఆప్షన్ అవుతుంది, ఓకేనా. స్టూడెంట్స్, సింపుల్గా మనము ఇక్కడ హ్యాస్ ఇన్ఫైనైట్ నెంబర్ ఆఫ్ సొల్యూషన్స్ అన్నప్పుడు మనం ఏం తీసుకోవాలి, a1/a2 ఈజ్ ఈక్వల్ టు b1/b2 ఈజ్ ఈక్వల్ c1/c2, ఓకేనా. దాని నుంచి మనం a కామా b వాల్యూస్ ఫైండ్ అవుట్ చేసాం. నెక్స్ట్ 9th ప్రాబ్లం. ఇఫ్ ద సిస్టమ్ ఆఫ్ ఈక్వేషన్స్ 3x మైనస్ 2y మైనస్ 7 ఈజ్ ఈక్వల్ టు 0 అండ్ 6x ప్లస్ ky ప్లస్ k 11 ఈజ్ ఈక్వల్ 0 హ్యాస్ యూనిక్ సొల్యూషన్. యూనిక్ సొల్యూషన్ మీన్స్ a1/a2 ఈజ్ నాట్ ఈక్వల్ టు b1/b2, ఓకేనా. మనము a1/a2 వాల్యూ ఈజ్ నాట్ ఈక్వల్ టు b1/b2 అన్నప్పుడే కదా మనకు యూనిక్ సొల్యూషన్ ఉండేది. సో a1 నేను డైరెక్ట్ రాస్తున్నా, a1 మీన్స్ 3, a2
అంటే A1 అంటే x కోషన్ ఫస్ట్ దాంట్లో, A2 మీన్స్ సెకండ్ ఈక్వేషన్లో x కోషన్, A1/A2 అంటే 3/6 ఈజ్ నాట్ ఈక్వల్ టు కదా యూనిక్ సొల్యూషన్ అప్పుడు. B1 అంటే -2 బై B2 అంటే k y కోషన్. చూడండి 3 1 జా 3 2 జా, చూడండి 1/2 ఈజ్ నాట్ ఈక్వల్ టు -2/k. k ఈజ్ నాట్ క్రాస్ మల్టిప్లై చేస్తే k ఈజ్ నాట్ ఈక్వల్ టు 2 2 జా 4 అంటే -4. సో ఫోర్త్ ఆప్షన్. ఓకేనా స్టూడెంట్స్, ఇక్కడ k ఈజ్ ఈక్వల్ -4. నెక్స్ట్ 10th ప్రాబ్లం. ద సొల్యూషన్ ఆఫ్ 99x ప్లస్ 101y ఈజ్ ఈక్వల్ 499 అండ్ 101x ప్లస్ 99y ఈజ్ ఈక్వల్ 501 ఈజ్ ఈ రెండు ఈక్వేషన్స్ యొక్క సొల్యూషన్ అన్నాడు. మనము ఏ మెథడ్లో అయినా సాల్వ్ చేయొచ్చు. సో ఇక్కడ చూడండి 99x ప్లస్ 101x ఉంది, ఇక్కడ 101y ఉంది, ఇక్కడ 99y ఉంది. ఈ టూ ఈక్వేషన్ ఒకసారి యాడ్ చేస్తే ఏమవుతుంది, యాడ్ చేస్తే x వాల్యూ ఏమవుతుంది 200x అవుతుంది, y కోషంట్ ఏమవుతుంది 200 అవుతుంది. అంటే ఇక్కడ రెండు ఈక్వేషన్లు యాడ్ చేస్తే x కోషంట్ 200 వస్తుంది, y కోషంట్ 200 వస్తుంది, కాన్స్టెంట్ ఏమవుతుంది 1000 అవుతుంది. యాడింగ్ 1 and 2 అంటే యాడ్ చేస్తున్నా చూడండి, అంటే 200x ప్లస్ డైరెక్ట్ రాస్తున్నా చూడండి 200y ఈజ్ ఈక్వల్ 499 ప్లస్ 501 అంటే 1000. చూడండి 200 కామన్ తీసి 200తో డివైడ్ చేసినాం అనుకోండి బోత్ ఈక్వేషన్, అంటే ఏమొస్తుంది x ప్లస్ y ఈజ్ ఈక్వల్ 5, x ప్లస్ y ఈజ్ ఈక్వల్ 5 కదా. ఓకేనా కదా, x ప్లస్ y ఈజ్ ఈక్వల్ 5. చూడండి ఇప్పుడు వీటికి సొల్యూషన్లో ఈ x కోఆర్డినేట్ని y కోఆర్డినేట్ని కలిపితే ఇక్కడ ఉన్న సొల్యూషన్స్లో x ఫస్ట్ కోఆర్డినేట్, ఇది సెకండ్ కదా, xని yని కలిపితే 5 రావాలి, ఏదో సొల్యూషన్ తెలిసిపోతుంది. -3 -2 యాడ్ చేస్తే -5 వస్తుంది, కానీ +5 రావాలి, ఇది కాదు సొల్యూషన్. 3 ప్లస్ -2 అంటే ఇది 1 అవుతుంది, 1 ఈజ్ నాట్ ఈక్వల్ 5, 1 ఈజ్ ఈక్వల్ 5 కాదు కదా, నాట్ ఈక్వల్ 5 అవుతుంది. -2 + 3 ఏమవుతుంది +1 అవుతుంది, 1 ఈజ్ ఈక్వల్ 5 కాదు. ఇది చూడండి x ప్లస్లో 3 y ప్లస్లో 2 రాసిన అనుకోండి, 3 + 2 ఈజ్ ఈక్వల్ 5. ఎస్, ఇది సొల్యూషన్ అవుతుంది, ఫోర్త్ వన్. ఓకేనా, ఫస్ట్ ఈ టూ ఈక్వేషన్ యాడ్ చేసిన స్టూడెంట్స్. ఎందుకు x కోషంట్ ఇక్కడ y కోషంట్ సేమ్ అయిపోతుంది. ఇక్కడ ఫస్ట్ ఈక్వేషన్లో ఉన్న x కోషంట్ సెకండ్ ఈక్వేషన్లో y కోషంట్ అయింది, ఈ ఫస్ట్ ఈక్వేషన్లో ఉన్న y కోషంట్ సెకండ్ ఈక్వేషన్లో x కోషంట్ అయింది. అలాంటప్పుడు రెండింటిని యాడ్ చేసాం అనుకోండి కామన్ వచ్చేస్తుంది అనమాట, x కోషంట్ y కోషంట్ కామన్ వచ్చేస్తుంది. రైట్ సైడ్లో కాన్స్టెంట్ అనేది దాంతో డివైడ్ అవుతుంది. అప్పుడు ఈ విధంగా లేదు సొల్యూషన్ చేయాలనుకున్నాం, ఈ 3,2 అవునా కదా కనుక్కోవాలనుకుంటారు అనుకోండి, ఫస్ట్ యాడ్ చేసినాం కదా, నెక్స్ట్ ఇప్పుడు సబ్ట్రాక్ట్ చేయాలి. ఇప్పుడు ఇందులో నుంచి దీన్ని సబ్ట్రాక్ట్ చేద్దాం. 101x మైనస్ 99x అంటే ఏమొస్తుంది 2x, 99y మైనస్ 101y అంటే -2y, 501 మైనస్ 499 అంటే 2. ఇప్పుడు 2 ఇందులో నుంచి 2 కామన్ 2తో డివైడ్ చేసినాక మొత్తం ఈక్వేషన్ని ఏమొస్తుంది x మైనస్ y ఈజ్ ఈక్వల్ టు, దీన్ని మొత్తం 2తో డివైడ్ చేసినా రైట్ సైడ్లో ఉన్నది కూడా 2తో డివైడ్ చేస్తే ఏమవుతుంది x మైనస్ y ఈజ్ ఈక్వల్ టు 1. ఓకేనా, చూడండి x మైనస్ y ఈజ్ ఈక్వల్ 1 అయ్యేటట్టుగా సాటిస్ఫై వాల్యూస్ ఏమి ఇందులో 3,2నేగా, 3 మైనస్ 2 1 కదా. ఆ విధంగా అయినా ఒకసారి యాడ్ చేసి వెరిఫై చేయొచ్చు, లేదా సబ్ట్రాక్ట్ చేసి కూడా వెరిఫై చేసుకోవచ్చు. ఇప్పుడు సొల్యూషన్ కనుక్కుందాం. ఈ రెండు ఈక్వేషన్ యాడ్ చేస్తున్నా, x ప్లస్ y ఈజ్ ఈక్వల్ 5, x మైనస్ y ఈజ్ ఈక్వల్ 1ని యాడ్ చేస్తే y క్యాన్సిల్ అవుతుంది, ఏమవుతుంది 2x వస్తుంది, y క్యాన్సిల్ అయిపోయి, 5 + 1 6. చూడండి 2 1 జా 2 3 జా అంటే x ఈజ్ ఈక్వల్ టు 3. ఇప్పుడు x ఈక్వల్ టు 3ని x ప్లస్ y ఇందులో రాసినాం అనుకోండి 3ని, 3 + y ఈజ్ ఈక్వల్ టు 5 అవుతుంది, y ఈజ్ ఈక్వల్ టు 5 మైనస్ 3 దట్ ఈస్ 2 ఆన్సర్. x ఈక్వల్ టు 3, y ఈజ్ ఈక్వల్ టు 2 దట్ ఈస్ 3,2 అనేది ఆన్సర్ అవుతుంది, దట్ ఈస్ ఫోర్త్ ఆప్షన్. ఓకేనా స్టూడెంట్స్, నో 11th ప్రాబ్లం TS పాలిసెట్ 2018 నందు ఈ 4 ప్రాబ్లమ్స్ కూడా రావడం జరిగింది. ఓకేనా, సొల్యూషన్ ఆఫ్ ద ఈక్వేషన్స్ √2 × x ప్లస్ √3 × y ఈజ్ ఈక్వల్ 0 అండ్ √3 × x మైనస్ √8 × y ఈజ్ ఈక్వల్ 0 ఈజ్, వీటికి సొల్యూషన్ ఏమవుతున్నాయి చూడండి. మనం గమనించినట్లయితే ఇక్కడ కాన్స్టెంట్ రెండు ఈక్వేషన్స్లో కూడా కాన్స్టెంట్ అనేది లేదు, C1 C2 అనే టర్మ్స్. ఓకేనా, ఇలాంటి వాటికి డైరెక్ట్గా మనం సొల్యూషన్ ఏమవుతుంది ఆరిజిన్ అవుతుంది అనమాట, 0,0 అంటే ఈ లైన్స్ మనం గ్రాఫ్ తీస్తే ఏమవుతుంది, ఇవి రెండు కూడా పాసింగ్ త్రూ ఆరిజిన్ అనమాట. సో సొల్యూషన్ ఆఫ్ దీస్ 2 లైన్స్ ఏమవుతాయి, ఈ x ఈక్వల్ 0 y ఈజ్ ఈక్వల్ 0. సో ఇప్పుడు మనం x ఈక్వల్ 1 y ఈక్వల్ 0 అనుకోండి, ఇక్కడ 1 రాస్తే ఏమవుతుంది √2 × 1 √2
ప్లస్ √3 ఇంటూ 0 y దగ్గర 0 రాసాక √2 = 0 వస్తుందా? కాదు. కాబట్టి మనకు ఎక్స్ వై టర్మ్స్ మాత్రమే ఉండి కాన్స్టెంట్ లేకపోతే ఆ ఈక్వేషన్స్ ఏంటి సొల్యూషన్ ఆఫ్ ద ఈక్వేషన్స్ అని ఇలా ఈ టైప్లో ఏవైనా ఇవ్వనండి. ఎక్స్ కోషెంట్ ఏదైనా ఉండేయండి, వై కోషెంట్ ఏవైనా ఉండేయండి, ఇలా 2 ఈక్వేషన్ ఇచ్చి సొల్యూషన్ అడిగితే కాన్స్టెంట్ లేని సందర్భంలో డైరెక్ట్ మనము చేయాల్సిన అవసరం లేదు. x = 0, y = 0 అనేవి సొల్యూషన్ అవుతాయి. దట్ ఈస్ 4th ఆప్షన్. చూడండి, x = 0, y = 0 రాయండి. ఇందులో రైట్ సైడ్లో ఏ వాల్యూ ఉందో అది వస్తుందో రా చూద్దాం. x √2 ఇంటూ 0 0 ప్లస్ √3 ఇంటూ 0 0 0 ప్లస్ 0 0 0 = 0. ఓకే, సాటిస్ఫై అయింది. నెక్స్ట్ ఇటు సైడ్ కూడా √3 ఇంటూ 0 ఈ ఈక్వేషన్లో కూడా 0 మైనస్ √8 ఇంటూ 0 y ప్లస్ 0 వస్తే 0 0 మైనస్ 0 0 0 = 0. కాబట్టి ఇది ఏమవుతుంది? ఆన్సర్ అవుతుంది. ఓకేనా? నెక్స్ట్, ఇఫ్ 2x + 3y = 17 అండ్ 2x + 2 మైనస్ 3y + 1 = 5, దెన్ y వాల్యూ అడిగింది. ఇక్కడ ఇలాంటివి ఇచ్చినప్పుడు చూడండి, ఇక్కడ మనము దీని వాల్యూ, ఇక్కడ దీని వాల్యూని మనం వేరే ఒక వేరియబుల్లో తీసుకోవాలి. ఓకేనా? ఇలా ఉన్నప్పుడు 3x అని కానీ 5x + 2 ఈ రకంగా ఈ మోడల్లో ఉన్నప్పుడు సేమ్ ఉంటుంది. ఇక్కడ ఉన్న 2x, ఇక్కడ ఈ ఈక్వేషన్లో కూడా 2x ఉంటుంది. ఇక్కడ 3y ఉంది, ఇది కూడా ఉంటుంది. మన అందుకే 2x నేను ఏమనుకుంటున్నాను, లెట్ 2x = u, 3y = v అనుకుంటే ఏమవుతుంది? ఫస్ట్ ఈక్వేషన్ ఏమవుతుంది? u + v = 17 అవుతుంది. ఈ ఈక్వేషన్ 2x + 2 అంటే మనకు a⁻m + n ఏమని రాయొచ్చు? a⁻m × a⁻n కదా. సో దీని ఏమని రాసుకోవాలి? 2x × 2⁻2 అంటే 4, 2⁻2 అంటే 4. సో దాన్ని నేను డైరెక్ట్ ఏం రాస్తున్నా అంటే 2x ప్లేస్లో ఏమో u రాస్తున్నా, 2⁻2 అంటే 4 అంటే ఏమవుతుంది? ఇది 4u. ఓకేనా స్టూడెంట్? మైనస్ 3y అంటే v ఇంటూ 3⁻1 అంటే 3నే అంటే 3v అవుతుంది. = 5 యాజ్ ఇట్ ఈస్. మనకు ఇక్కడ మనం ఏం ఫైండ్ అవుట్ చేయాలి? y వాల్యూ ఫైండ్ అవుట్ చేయాలి. సో y వాల్యూ ఫైండ్ అవుట్ చేయడం కోసం ఓన్లీ y x అడిగితే మనమేమో రెండింటిని కనుక్కునేది వాళ్ళం. ఓన్లీ y కాబట్టి ఇక్కడ నుంచి మనం యూని ఎలిమినేట్ చేస్తే y వాల్యూ తెలుస్తుంది కదా, అబ్జర్వ్ చేయాలి. అందుకే కాబట్టి దీన్ని ఫస్ట్ ఈక్వేషన్ దీన్ని ఏం చేస్తున్నా, ఈక్వేట్ వీటి యొక్క u వేరియబుల్ u కోఎఫిషియంట్ ఎంత ఉంది? 1 ఉంది. ఇక్కడ ఎంత ఉంది? 4 ఉంది. కాబట్టి ఫస్ట్ ఈక్వేషన్ 4తో మల్టిప్లై చేస్తున్నా. 4తో మల్టిప్లై చేస్తే ఏమవుతుంది? ఇక్కడ 4తో మల్టిప్లై చేసి సబ్ట్రాక్ట్ చేసి u అనేది ఎలిమినేట్ అయిపోయి ఓన్లీ v అనే టర్మ్ ఉంటుంది. v అంటే 3y కదా. ఓకేనా? దీని నుంచి v ఫస్ట్ యూని ఎలిమినేట్ చేస్తున్నా. చూడండి, ఈ ఈక్వేషన్ని 4తో మల్టిప్లై చేస్తే 4u + 4v = 17 4 68. ఓకేనా? 17 4 68. ఈ 4uని యాజ్ ఇట్ ఈస్ తీసుకుంటున్నా, మైనస్ 3v = 5. చూడండి, ఇప్పుడు ఏం చేయాలి? సబ్ట్రాక్ట్ చేయాలి. యూని ఎలిమినేట్, క్యాన్సల్. ఇది మైనస్ మైనస్ ప్లస్ అవుతుంది. ఇది మైనస్ 4v + 3v 7v = 65 మైనస్ 5 అంటే 63. ఓకేనా? 7 1 7 9 v ఎంత వచ్చింది? 9. వాట్ ఈజ్ v? 3y కదా. సో 3y = v = 9 అంటే 3y = 9 అంటే దాన్ని 3y = 9 ఏమో రాసుకోవచ్చు, 3² అని రాసుకోవచ్చు. ఓకేనా? ఇప్పుడు 2 టర్మ్స్ ఈక్వల్, బేస్ ఈక్వల్, సో పవర్స్ ఈక్వల్. y = 2. ఇదే కదా మనకు కావాల్సింది. y వాల్యూ ఎంత అన్నాడు. y = 2 అంటే దట్ ఈస్ ఫస్ట్ ఆప్షన్. చూడండి, ఆప్షన్స్తో కూడా వెళ్ళొచ్చు. y ప్లేస్లో 2 రాసినాం అంటే మళ్ళీ అప్పుడు x వాల్యూ కూడా కావాలి. ఓకేనా? సో మనము y వాల్యూ అన్నప్పుడు ఈ విధంగా 2x ప్లేస్లో u అని, 3y ప్లేస్లో v అనుకొని దాన్ని u vలలోకి లీనియర్ ఈక్వేషన్స్గా మార్చుకొని దాంట్లో యూని ఎలిమినేట్ చేసి v వాల్యూ ఫైండ్ చేసినాం. v వాల్యూ ఫైండ్ చేస్తే 3y వాల్యూ తెలిసింది. yని దాని నుంచి కనుక్కుంటే y = 2 వచ్చింది. ఓకేనా స్టూడెంట్స్? నెక్స్ట్ 13th ప్రాబ్లం. The lines represented by 5x + 7y - 14 = 0 and 10x + 3y - 8 = 0 are dash lines అన్నాడు. అన్నప్పుడు మనం దీనికి చెప్పడం కోసం ఏం చేయాలి? a1/a2 b1/b2 వాల్యూస్ ఫైండ్ అవుట్ చేయాలి. a1/a2 అంటే a1/a2 అంటే ఎంత? 5/10. a1/a2
నెక్స్ట్ b1/b2 7/b2 అంటే 7/3. ఓకేనా. b1 అంటే ఫస్ట్ ఈక్వేషన్లో y కోఎఫిషియంట్, b2 అంటే సెకండ్ ఈక్వేషన్లో y కోఎఫిషియంట్. ఈ రెండు సమానం వచ్చినాయా. a1 therefore a1/a2 ఈజ్ నాట్ ఈక్వల్ టు b1/b2 అన్నప్పుడు చూడండి a1/a2 ఈజ్ నాట్ ఈక్వల్ b1/b2 అంటే ఏమనొచ్చు, కన్సిస్టెంట్ అండ్ ఇండిపెండెంట్ మరి యూనిక్ సొల్యూషన్ అండ్ ఇంటర్సెక్టింగ్ లైన్స్ అనమాట. ఓకేనా. యూనిక్ అంటే యూనిక్, ఇంటర్సెక్టింగ్ అంటే వన్ పాయింట్ అనమాట, అందుకే యూనిక్ సొల్యూషన్ అంటాము, దాన్ని ఇంటర్సెక్టింగ్ లైన్స్ అంటాం. ఇక్కడ a1/a2 ఈజ్ ఈక్వల్ b1/b2 వస్తే వాటిని ఏమంటే ఇన్కన్సిస్టెంట్ ప్యారలల్ లైన్స్, అవి ఎలా ఉంటాయి గ్రాఫ్, మళ్ళీ నో సొల్యూషన్. మనకి ఇప్పుడు a1/a2 ఈజ్ నాట్ ఈక్వల్ టు b1/b2, సో అవి కన్సిస్టెంట్ అయితే ఇండిపెండెంట్ సొల్యూషన్, యూనిక్ సొల్యూషన్ అండ్ ఇంటర్సెక్టింగ్ లైన్స్. సో ఇక్కడ ఆప్షన్ ఇంటర్సెక్టింగ్ కానీ కన్సిస్టెంట్ ఇండిపెండెంట్ కానీ ఏది ఉంది, ఇంటర్సెక్టింగ్ లైన్స్ ఉంది, కాబట్టి ఫోర్త్ ఆప్షన్ అవుతుంది. ఓకేనా. మనకు కోఇన్సిడెంట్ కాదు, వర్టికల్ కాదు, ప్యారలల్ కాదు, ఇంటర్సెక్టింగ్ లైన్స్ ఇవి. ఓకే. నెక్స్ట్ 14th ప్రాబ్లం. x + y = 2015 హ్యాస్ డాష్ నెంబర్ ఆఫ్ సొల్యూషన్స్. ఓకేనా. ఇక్కడ చూడండి, ఇక్కడ వన్ ఈక్వేషన్ ఇచ్చిండు, ఇక్కడ వన్ ఈక్వేషన్ ఇచ్చిండు, 2 వేరియబుల్స్ ఇచ్చిండు, అంటే x y 2 వేరియబుల్స్ ఉన్నాయి, ఓన్లీ ఒకటే ఈక్వేషన్ ఉంది. ఇలాంటి ఈక్వేషన్స్కి ఇన్ఫైనైట్ సొల్యూషన్స్ ఉంటాయి. ఎందుకు, ప్రతి ఎక్స్కి అనుగుణంగా y వాల్యూ ఉంటుంది. x = 1 తీసుకున్నాను అనుకో, y వాల్యూ ఏమవుతుంది 2014 అవుతుంది. x = 2 తీసుకున్నాను అనుకో, y వాల్యూ ఏమవుతుంది 2013 అవుతుంది. x = 0 తీసుకుంటే y వాల్యూ 2015 అవుతుంది. x = 100 తీసుకున్నాను అనుకోండి, y వాల్యూ ఏమవుతుంది 1915 అవుతుంది. ఇప్పుడు చూడండి, ఇక్కడ ప్రతి x విలువకు అనుగుణంగా y వాల్యూ ఉన్నది, అంటే ఓన్లీ ఒక ఈక్వేషన్ నుండి 2 వేరియబుల్స్ ఉన్నప్పుడు మనకి ఇన్ఫైనైట్ మెనీ సొల్యూషన్స్ ఉంటాయి అన్నమాట. ఓకేనా. ఇక్కడ ఎక్స్కి అనుగుణంగా దానికి అనుగుణంగా y వాల్యూ వస్తుంది, కాబట్టి దీనికి ఇన్ఫైనైట్ మెనీ సొల్యూషన్స్ ఉంటాయి, ఇన్ఫైనైట్ నెంబర్ ఆఫ్ సొల్యూషన్స్, దట్ ఈస్ 4th ఆప్షన్. ఓకే స్టూడెంట్స్, ఇక్కడ ఈ చాప్టర్లో ఉన్న ప్రతి ప్రాబ్లమ్ని కూడా మనము ఆప్షన్స్ ద్వారా వెరిఫై చేస్తూ మనకి ఇక్కడ రాసుకునే ఈ కాన్సెప్ట్ ఆధారంగా మనం ఈజీగా చేయగలుగుతాం. ఓకే, థ్యాంక్ యూ.